యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము. అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. యెహోవా వాక్కు ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించియున్నాను. యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించియున్నావు, వెనుక తీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను. సంతాపపడి పడి నేను విసికియున్నాను. దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదికి దోచుకొని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచియున్నది. పగటివేళనే ఆమెకు ప్రొద్దుగ్రుంకియున్నది. ఆమె సిగ్గుపడి అవమానమునొందియున్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసెదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి, జగడమాడువానిగాను దేశస్థులందరిలో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏలా ఎడతెగనిదాయను, నా గాయము ఏలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా, నిలువని జలములవవుదువా? కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను
ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణము నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడియుండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము. ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు. వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరునూ పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయెనని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. నీవు ఈ మాటలన్నీయు ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్నడుగగా నీవు వారితో ఇట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసియున్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమునూ దయయుంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను. గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటకాండ్రను పిలిపించదను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టియుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగయ్యుండలేదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరచియున్నారు. తమ హేయ క్రియలతో
నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతీకారము చేసెదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్ల క్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయముల నెడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేనప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలెనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి నా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చెయ్యువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినయుండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు. నీకే తెలిసియున్నది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు. నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మమునను యెరూషలేము గుమ్మములన్నిటనూ నిలిచి జనులలో దీని ప్రకటన చెయ్యుము. యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా,
యెహోవా మాట వినుడి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్తపడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియూ చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి. వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియో చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదనూ గుర్రముల మీదనూ ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి, యెరూషలేము ప్రాంతములలో నుండి, బెన్యామీను దేశములో నుండి, మైదానపు దేశములో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చెయ్యుచుండెను. కుమ్మరి జిగటమంటితో చెయ్యుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. పెళ్లగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చెయ్యదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చెయ్యుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలిసికొనుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినెనా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసియున్నది. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున? అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై
తమ దేశమును పాడుగా చేసుకొని ఉన్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచుచు, తూర్పుగాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతమురండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యెహోవా, నా మొర్ర నాలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలగవలెనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరాండ్రగుదురుగాక. వారి పురుషులు మరణహతులగుదురుగాక. వారి యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి. వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా, నాకు మరణము రావలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము. నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చెయ్యుము.